షట్టర్ మూవీలోకి వెళ్ళిపోతే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకుంటారు. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ టున్ ఇంకా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ జేన్. టున్ ఒక ఫోటోగ్రాఫర్, ఇంకా జేన్ 4th ఇయర్ ఫోటోగ్రఫీ స్టూడెంట్. మిగతా ఫ్రెండ్స్ వాళ్ళ పేరు టాన్, జిమ్, మెంగ్. ఇక్కడ మందు తాగుకుంటా టున్ వాళ్ళ పాత గర్ల్ ఫ్రెండ్స్ ఇంకా పెళ్లి గురించి మాట్లాడతారు. జేన్ ఇంకా టున్ ఫుల్ తాగి కార్ నడిపిస్తుంటారు. జేన్ కార్ నడిపించుకుంటా ఒక అమ్మాయిని గుద్దేస్తుంది. జేన్ ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తాం అనుకుంటుంది, కానీ టున్ మాత్రం వద్దనే భయపడతాడు. ఇంకా వాళ్ళు ఆ అమ్మాయిని అక్కడనే వదిలేసి వెళ్ళిపోతారు. అన్ని హాస్పిటల్స్లో అండ్ పోలీస్ స్టేషన్స్లో చెక్ చేస్తే ఏ యాక్సిడెంట్ కేసుది కూడా ఇన్ఫర్మేషన్ దొరకలేదు. నెక్స్ట్ సీన్లో టున్కి ఒక ఫోటోలో ఒక వైట్ షాడో కనిపిస్తుంది. ఇంకో ఫోటోలో ఒక ముఖం కనిపిస్తుంది. దాన్ని నెగిటివ్ ఇంకా నార్మల్ ఫోటోలో చెక్ చేస్తాడు. టీ అనే ఒక ఫోటోగ్రాఫ్ డెవలపర్ కూడా ఇది చెక్ చేస్తాడు. టీ చెక్ చేసినప్పుడు కూడా ఆ ఫోటోలలో వైట్ షాడో ఇంకా ఒక అమ్మాయి ఫేస్ కనపడుతుంది. అది చూసి టున్ ఇంకా జేన్ ఇద్దరు చాలా భయపడతారు, ఎందుకంటే అది నార్మల్ కాదు. టున్ ఇంకా జేన్కి వాళ్ళ ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. జేన్ ఫోటోగ్రాఫ్ డెవలప్ చేసే రూమ్లో ఉన్నప్పుడు ఆమెకి వాష్ బేసిన్లో నుంచి ఒక అమ్మాయి బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. సడన్గా జేన్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అట్లనే టున్కి కూడా జేన్ కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఆమె జేన్ కాదు, ఒక దయ్యం. జేన్ ఆ ఫొటోస్ అన్నీ చూసి అప్పుడు యాక్సిడెంట్ అయిన అమ్మాయి ఈమె ఒకటే అని చెప్తుంది. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో అప్పటి నుంచి టున్కి చాలా నెక్ పెయిన్ వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. చెకప్తో పాటు వెయిట్ కూడా చెక్ చేసుకుంటాడు. అప్పుడు టున్ది వెయిట్ డబల్ కనిపిస్తుంది. అప్పుడు నర్స్ ఇంకా టున్ డబుల్ ఎందుకు వస్తుందని షాక్ అవుతారు. జేన్ ఈ ఫొటోస్ గురించి అన్నిటి గురించి తెలుసుకోవడానికి గోస్ట్ రిలేటెడ్ మ్యాగజైన్స్ కొనడానికి వెళ్తుంది. అక్కడ ఆమెకి ఏం తెలుస్తుందంటే అలాంటి మ్యాగజైన్లో ఉండే ఫొటోస్ మ్యాక్సిమం ఫేక్ ఉంటాయని. వాళ్ళిద్దరు కలిసి మ్యాగజైన్ ఓనర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆ ఓనర్ రియల్ విత్ బయటికి తీసి చూపిస్తాడు. ఇవి మాత్రం రియల్ అని చెప్తాడు. ఈ ఫోటో స్పెషల్ కెమెరాతో తీసినాం కాబట్టి ఈ ఫోటోలు ఎడిట్ చేయలేము, అందుకే ఇవి రియల్ అని చెప్తాడు. నెక్స్ట్ డే టున్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. తను కొన్ని ఫొటోస్ చూపిస్తూ ఈ అమ్మాయి ఎవరని టున్ని అడుగుతాడు. టున్ ఆ ఫొటోస్ అన్నీ చూసి నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అని నర్వస్ అవుతాడు. జేన్ ఆ ఫొటోస్ అన్నీ చాలా డీటెయిల్గా చూస్తుంది. ఆ ఫొటోస్ అన్నీ చూసి టున్ ఏ కాలేజ్లో చదివాడో ఆ కాలేజ్కి వెళ్తుంది. అక్కడ తనకి ఆ స్పెషల్ కెమెరా కనిపిస్తుంది. అయితే ఆ కెమెరా తీసుకొని అక్కడనే ఒక ఫోటో తీస్తుంది. ఆ ఫోటోలో మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తుంది. అది చూసి జేన్ చాలా భయపడుతుంది. జేన్కి అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. జేన్ అక్కడి నుంచి ఉరికిపోతుంటే ఒక ఫోటో ఫ్రేమ్ పైనుంచి కింద పడిపోతుంది. ఫోటోలో అదే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి పాత గ్రూప్ ఫొటోస్ని చెక్ చేస్తుంది. ఆ ఫొటోస్లో తనకి ఒక ఫోటో దొరుకుతుంది. టున్ ఇంకా ఆ అమ్మాయి ఒకటే ఫోటోలో ఉంటారు. జేన్ ఆ ఫోటో తన దగ్గరనే పెట్టుకుంటుంది. జేన్ ఆ ఫోటో టున్కి చూపించి దాని గురించి అడుగుతుంది. అప్పుడు టున్ దాని గురించి మొత్తం చెప్తాడు. తన పేరు నెట్రీ. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉండేవారు. అలా వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. ఒకరోజు టున్ సడన్గా ఈ రిలేషన్షిప్ని క్లోజ్ చేద్దామని అంటాడు. అయితే తను తన చెయ్యి కోసుకొని సూసైడ్ చేసుకుంటా అని బెదిరిస్తుంది. దీని గురించి టున్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పాడు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అట్లేం చేయదులే అని అనుకుంటారు. నెక్స్ట్ డే నుంచి నెట్రీ కాలేజ్కి రాలేదు. అలాగే తన గురించి ఏ ఇన్ఫర్మేషన్ కూడా తనకి దొరకలేదు. టున్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ మొత్తం గజిబిజి ఉంటుంది. టున్ ముంగటనే వాళ్ళ ఫ్రెండ్ బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంటాడు. సూసైడ్ చేసుకున్న ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వచ్చి, అసలు మీరందరూ ఏం చేసిరు, ఒకరు ఇంకా ఒకరు మీ ఫ్రెండ్స్ అందరూ ఇలా బిల్డింగ్ మీద నుంచి దూకి ఎందుకు చచ్చిపోతారు అని అడుగుతుంది. ఇదంతా విని టున్ చాలా భయపడి నెక్స్ట్ చనిపోయేది తనేనేమో అని అనుకుంటాడు. జేన్ ఇంకా టున్ నెట్రీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళు నెట్రీ వాళ్ళ మమ్మీని కలుస్తారు. వాళ్ళిద్దరూ నెట్రీ రూమ్లోకి వెళ్తారు. అక్కడ బెడ్ పైన నెట్రీ స్కెల్టన్ కనిపిస్తుంది. నెట్రీ వాళ్ళ మమ్మీ ఇప్పటిదాకా తన కూతురు యొక్క ఫ్యూనరల్ కంప్లీట్ చేయలేదు. వాళ్ళు ఫ్యూనరల్ ఎందుకు చేయలేదు అని అడిగితే వాళ్ళ మమ్మీకి నెట్రీ ఇంకా ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటుంది. నెట్రీ ఎలా చచ్చిపోయింది అని అడిగితే బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోయింది అని చెప్తుంది. అది విన్న జేన్ ఇంకా టున్ షాక్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అలాగే బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోయారు. నెట్రీ చనిపోవడానికి ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ చనిపోవడానికి ఏదో కనెక్షన్ ఉందని వీళ్ళకి అర్థమవుతుంది. తను వాళ్ళ కూతురు నుంచి దూరం అవ్వడం ఇష్టం లేక ఇప్పటివరకు ఫ్యూనరల్ చేయలేదని చెప్తుంది. జేన్ ఇంకా టున్ నెట్రీ వాళ్ళ మమ్మీని ఫ్యూనరల్ కోసం కన్విన్స్ చేస్తారు. అప్పుడు తనకి ఫ్యూనరల్ చేస్తారు. ఇంకా వీళ్ళు ఇప్పటి నుంచి అంతా నార్మల్ అయిపోతుంది అని అనుకుంటారు. జేన్ ఇంకా టున్ ఇద్దరు వండుకున్నప్పుడు టున్ది బెడ్షీట్ ఎవరో లాగుతున్నట్టు అనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే బెడ్ కాడ నెట్రీ గోస్ట్ కనిపిస్తుంది.
అప్పుడు టున్ చాలా భయపడి మెట్ల మీద నుంచి కిందికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఎన్ని మెట్లు దిగినా సరే మళ్ళీ అదే ఫ్లోర్కి వస్తున్నాడు. అప్పుడు టున్కి జేన్ కనిపిస్తుంది. టున్ చేతులు కట్ అయి ఉంటాయి. ఇంత లవ్ చేసినా కూడా ఎలా వదిలేబుద్దయింది అని జేన్ అంటుంది. అలా జేన్ నెట్రిలా మారిపోతుంది. అప్పుడు టున్ విండో నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ అక్కడికి కూడా ఆ నెట్రి దయ్యం వచ్చేస్తుంది. టున్ చాలా భయపడి అక్కడి నుంచి కింద పడిపోతాడు. నెక్స్ట్ డే తను హాస్పిటల్లో ఉంటాడు. జేన్ ఒక సీనియర్ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ని డెవలప్ చేపిస్తుంది. ఆ ఫొటోస్ అన్ని సీక్వెన్స్లో పెట్టి చూస్తుంది. అందులో ఆ దయ్యం బుక్ షెల్ఫ్ వైపు మెల్లమెల్లగా వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఆ బుక్ షెల్ఫ్ కాడికి వెళ్తే జేన్కి కొన్ని పిక్చర్స్ దొరుకుతాయి. జేన్ ఒక పిక్చర్ని డెవలప్ చేయగానే ఒక పెద్ద సీక్రెట్ రివీల్ అవుతుంది. ఏ ల్యాబ్కి అయితే జేన్ వెళ్ళిందో అదే ల్యాబ్లో టున్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నెట్రీని రేప్ చేస్తారు. ఇదంతా జరిగేటప్పుడు టున్ కూడా అక్కడే ఉన్నాడు. అక్కడ జరిగేదంతా చూస్తాడు కానీ ఏం హెల్ప్ చేయడు. నెట్రీ నుంచి రివెంజ్ కోసం తన ఫోటోలు కూడా తీస్తాడు. ఆ ఫొటోస్ ఏవైతే జేన్కి దొరికాయో అవి ఇవే. టున్ ఫ్రెండ్ వచ్చి అడిగిన ఫొటోస్ ఇవే. అదంతా జరిగినాక నెట్రీ సూసైడ్ చేసుకొని చనిపోయింది. వీళ్ళపైన రివెంజ్ కోసం దయ్యంలా వచ్చింది. నెట్రీకి భయపడి టున్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సూసైడ్ చేసుకున్నారు. జేన్ చాలా కోపంలో టున్కి దీని గురించి అడుగుతుంది. అప్పుడు టున్ తన తప్పుని ఒప్పుకుంటాడు. తను చేసిన తప్పే ఇప్పటివరకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా అని అంటాడు. కానీ జే ఇదంతా వినకుండా టున్ని వదిలేసి వెళ్ళిపోతుంది. టున్కి ఆ దయ్యం దగ్గరనే ఉంది అని అనిపిస్తుంది కాబట్టి ఆ కెమెరా తీసుకొని మొత్తం ఇల్లంతా ఫోటోలు తీస్తాడు. కానీ ఆ ఫోటోలలో నెట్రీ కనిపించదు. ఇంకా నెట్రీ కనిపించకపోయేసరికి కోపం వచ్చి ఆ కెమెరాని కింద విసిరేస్తాడు. కెమెరా విసిరేయంగానే ఒక ఫోటో క్లిక్ అవుతుంది. ఆ ఫోటో చూస్తే దయ్యం తన షోల్డర్స్ పైనే ఉంది. ఇంకా ఆ దయ్యంకి కోపం వచ్చి టున్ కళ్ళు మూసేస్తుంది. అప్పుడు టున్కి ఏం కనిపించదు కాబట్టి అటు ఇటు కదులుకుంటా బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోతాడు. దీని తర్వాత టున్ని మనం ఒక హాస్పిటల్లో చూస్తాం. టున్ని కలవడానికి జేన్ అక్కడికి వస్తుంది. జేన్ టున్ని కలుద్దాం అనుకుంటుంది. అప్పుడే రిఫ్లెక్షన్లో ఆ దయ్యం ఇంకా టున్ పైనే ఉంది. ఇక్కడితో మూవీ అయిపోతుంది. ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చిన సినిమా కామెంట్ చేయండి.